హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి తిరుపతికి చేరుకున్నాము. చూడండి ఎంత మంచిగా ఉందో వెదర్ కూడా. ఇప్పుడే వర్షం పడుతుంది చిన్నగా, చినుకులు చినుకులు. వెదర్ అయితే అసలు సూపర్గా ఉంది. ఇక ఇంకన్నా స్వామి దగ్గరికి వచ్చేస్తే మనం చెప్పనవసరం లేదు, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎంతటి కష్టాలైనా మనం మర్చిపోవచ్చు. చూడండి మా ఫ్యామిలీ అందరు హాయ్ హాయ్ చెప్తున్నారు. వెహికల్ అయితే మేము ఇక్కడనే కింద పెట్టేసి వెళ్తున్నాము. పైన చెక్కింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పి లగేజ్ వచ్చేసి శ్రీవారి మెట్ల దగ్గర లగేజ్ ఇచ్చేస్తే పైకి లగేజ్ వచ్చేస్తుంది. మెట్ల దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కొబ్బరితోటి మొక్కుకొని మెట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఓం నమో వెంకటేశ. చూడండి 2388 మెట్లు ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. మా బాబు శ్రీవిత్ నేనైతే స్టార్ట్ అవుతున్నాము. నడవట్లేడు, నడవడానికి కోసం అయితే నేను ఇట్లా చెప్పిన, డాడీ జేజేకి మొక్కుకుంటే నీకు బలం వస్తుంది, మంచిగా నడవచ్చు అని చెప్తే సరే అని ఏంటైతే మొక్కుకొని స్టార్ట్ అయ్యిండు. ఫాస్ట్గా అయితే మంచిగా నడుస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు నడుస్తున్నాడు. అక్కడ వరకు అయితే నడిపించి తర్వాత ఎత్తుకుందాం ఆయన చూసిన. ఎందుకంటే అరుణాచలంలో కూడా మొత్తం మేము రౌండ్ తిరిగినాం కదా నడుచుకుంటూ. అక్కడ కూడా దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల వరకు మా బాబు నడుచుకుంటూనే తిరిగిండు. మధ్యలో ఎత్తుకున్నా కానీ కొంచెం బాగా నడిచిండు. సో కాళ్ళు అయితే నొప్పులు ఉంటాయి, మనకి పెద్దోళ్ళకే నొప్పులు ఉంటాయి కదా, చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా నొప్పులు ఉంటాయి. కానీ వాళ్ళకి తెలియదు నొప్పులు ఉన్నాయి అనేది. మంచిగా అయితే నడిచిండు. అయితే హ్యాపీ అనిపించింది. ఎంత సతాయిస్తాడు అనుకున్నాం, ఏం సతాయించలేదు. ఎప్పుడైనా కొద్దిసేపు సతాయించిండు కానీ మళ్ళీ తర్వాత బుజ్జగింపితే మళ్ళీ ఊరుకొని మంచిగా నడిచిండు. వదిన వాళ్ళ బాబు శ్రీధర్ అయితే మంచి పైన నడుచుకుంటూ వస్తారు. చూడండి ఎట్లా దింకుతుంది శ్రీధర్ అసలు చెప్పిండు మా బాబు అయితే. అలా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాక మధ్యలో అక్కడక్కడ కొండల్లాగా 7 కొండలు నిలబెట్టిరు. అది చూసి శ్రీత్ కూడా 7 కొండలు నిలబెట్టిండు. చూడండి ఎంత బాగా పెట్టిండు. తర్వాత మళ్ళీ ఇంకా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ అసలు చాలా సరదాగా నడుచుకుంటూ పోయిండు. మాకు కొంచెం అలసట కూడా వెళ్ళలేదు, శ్రీతని చూసుకుంటూ పోయినాం కాబట్టి. చూడండి ఇక పైనుంచి అయితే ఆటలాగా నడుచుకుంటా అయితే నడుస్తుండు. నాకే భయం వేసింది. అక్కడక్కడ అయితే డిస్టెన్స్ ఉంది కదా, ఎత్తుగుంది, వంపులు ఉన్నాయి, అట్లా భయం అయింది. దాని గురించి అయితే మళ్ళీ అక్కడ దించి మళ్ళీ ఎక్కేయడం అట్లయితే చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ పోతే పిల్లలకు కూడా మంచిగా ఆటలాగా అనిపిస్తుంది కదా. దాని గురించి అయితే ఇట్లా నడిపించినాము. సో అప్పుడప్పుడైతే జాగ్రత్త కూడా చూసుకున్నాము. చూడండి ఎట్లా దుంకుతుండో. ఇక్కడ చూడండి 7 కొండలు పెడుతున్నాడు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. మెట్ల మీద నడుస్తున్నప్పుడు అయితే నడుస్తున్నట్టయితే ఏమనిపించలేదు, అసలు ఏం అలసట లేదు మాకు. ఎందుకంటే అప్పుడు వెదర్ కూడా మంచి సపోర్ట్ చేసింది, కూల్గా ఉంది. సో దగ్గరికి అయితే వచ్చేసినాం మేము ఫైనల్గా. చూడండి మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా చిన్న చిన్నగా అనిపించినాయి. ఇట్లా ఇక్కడ వాటర్ కూడా పోతున్నాయి ఇట్లా. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా మెట్టుకు కర్పూరం అంటించుకుంటూ వెళ్ళారు. సో క్యాండిల్ తో పెట్టుకుంటూ పోయారు. ఒక్కొక్కరు మొక్కులు ఉంటాయి కదా, మొక్కు వాడు చెల్లించుకుంటారు కదా. సో అట్లా అయితే వెళ్ళారు అందరూ. కొందరు మెట్లు పూజ చేసుకున్నారు అట్లా. ఆడుతూ పాడుతూ ఆ వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మొక్కుకుంటూ అయితే మెట్లు అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాము. అలసట అయితే ఏం తెలవలేదు. అక్కడక్కడ అనిపించిన దేవుడి మొక్కుకుంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఎంత కష్టమైనా సరే కానీ తిరుపతి వెళ్ళడానికి అయితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఉంటుంది. ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు మా దగ్గర 1200 మెట్ల దగ్గర అయితే టికెట్స్ ఎంట్రీ ఒకసారి చేసుకోవాలి. శ్రీవారి మెట్ల టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్లు అయితే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలన్నట్టు. సో అక్కడైతే ఇంకా కొన్ని స్టిల్స్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము, వీడియో కూడా తీసుకున్నాము. చూడండి మంచిగా ఉంది అన్నట్టు లొకేషన్ అయితే. చినుకులు పడుతున్నాయి, మస్తు గ్రీన్ ఉంది. ఇక్కడ టికెట్ ఎంట్రీ దగ్గర అయితే లొకేషన్ మస్తు ఉంటుంది, మంచిగా ఇలా అనిపిస్తుంది గ్రీనరీ మొత్తము. చుట్టూ ఎత్తైన కొండలు మంచిగా బాగా కనపడతాయి. ఇక్కడైతే అందరూ మేము ఫోటోలు దిగినాము, మస్తు స్టిల్స్ దిగినాము. ఒక్కొక్కరు ఒకలాగా ఫుల్ స్టిల్స్ అయితే తీసుకున్నాము. చూడండి మా వందన వాళ్ళక్క ఇట్లా దిగుతారు. ఇక్కడే అన్నట్టు టికెట్ కొంచెం వెయిట్ చేసుకుని వాటర్ తాగవచ్చు. కానీ టికెట్ ఎంట్రీ చేసుకోవాలి.
మన ఫేస్ అక్కడ కింద ఫోటో తీసుకుంటారు కదా, మన టికెట్ పైన ఉన్న ఫేస్ మన ఫేస్ మ్యాచ్ చేసుకొని ఒకసారి స్కాన్ చేసి మనకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు టికెట్లు. సో మళ్ళీ ఇంకొక 1200 మెట్లు ఎక్కితే మనం కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడైతే అందరు అయితే వచ్చారు. సో నేను అడిగిన అన్న, ఎవరైనా కాలు నొప్పి ఉండి ఇట్లా నడవలేని వాళ్ళకు ఒకవేళ మిగతా వాళ్ళు వచ్చి ఒకరు రాకుండా అట్లా ఏమైనా ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అన్న. అట్లా ఏముండదు అని చెప్పి అన్నారు. ఇంకా పిల్లలు అయితే మంచిగా ఇంటికాడ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. చూడదు ఇక అంకిత్ చూడదు ఎట్లా ముగ్గురే చూడదు. అందరు కోతులు 4 పిల్లలు, అన్న వాళ్ళ పిల్లలు 2, మా పిల్లలు 2. చూడండి ఇక వాళ్ళకి ఆట అయిపోయింది ఇక హ్యాపీగా. ఇప్పుడు ఫ్రెష్ ఉన్నట్టున్నారు. అసలు మెట్లు ఎక్కి నడుచుకుంటూ వచ్చి అన్నట్టు ఏం లేదు, అలా కలిసటమే లేదు అసలు పిల్లలకు. చిన్న పిల్లలకు దేవుడు అనేది అలసట రాని అంటారు కదా. సో ఇట్లా వీళ్ళని చూస్తే అయితే అది మనకు అర్థం. అంకిత్ చూడండి, నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు డాడీ. మొత్తానికి అయితే రెడీ అయ్యి లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాము. ఎంట్రీ ఇచ్చినాక బాగానే టకటక వెళ్ళిపోయినాం, ఎక్కడేం ఆగలే. మధ్యలో కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఆపిరు. అప్పుడు మా అంకిత్ అయితే బాగా ఆకలిస్తుంది అని చెప్పిండు. ఆకలిస్తుంది అన్నప్పుడు అయితే అసలు ఏం స్నాక్స్ కూడా ఏమి ఇవ్వలేదు. మేము ఎగ్జాక్ట్ 6కి లోపలికి వెళ్ళినాము. మాకు దర్శనం అయిపోయి 12 అయింది. ఇంకా మధ్యలో మరి పెట్టలేదు కానీ ఎమర్జెన్సీ నెంబర్లో 2 times కాల్ చేసినాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక మధ్యలో అయితే అన్న బిస్కెట్స్ పిల్లలు తిన్నారు. చిన్న పిల్లలు మన పాలు తీస్తారు అని చెప్పి మా దగ్గర ఉన్న బిస్కెట్స్ కూడా మేము రావులో పెట్టేసినాము. ఫ్లైట్ అక్కడ ఇచ్చేస్తాం కదా, అప్పుడు అక్కడనే ఉండిపోయినాము. స్నాక్స్ అన్నట్టు ఏం తీసుకోలేదు మేము. మా పిల్లలు అయితే మస్తు ఆకలి అని చెప్పి చాలా ఏడ్చారు. నేనైతే ఒక 4-5 అడిగిన, ఎవరి దగ్గర అయితే లేవు. ఇంకా వేరే ఒక అన్న, నాతిని అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అన్న వాళ్ళు ఇచ్చారు. సో ఇంకా నాకైతే కొంచెం అప్పుడు, ఎందుకంటే ఏడుస్తున్నారు పిల్లలు ఆకలి కంటే అయితే మనకి ఎక్కువ ఏమనిపించదు కదా. ఇంకా బయటకు వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చినాక ఇంకా లడ్డూలు అవి తీసుకొని వచ్చి ఇక్కడ ఫొటోస్ కోసం ఒక దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. దొరకలే అన్నట్టు, ఎందుకంటే మేము శ్రీవారి మెట్ల దర్శనం టికెట్లు తీసుకున్నాం కదా. అయితే అక్కడనే మండపం దగ్గర స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫొటోస్ అవి తీసుకొని తర్వాత చిన్న షాపింగ్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకా నైట్ అయితే పొద్దున్న అయితే మాకు అక్కడనే అన్నదాన ప్రసాదం ఉంటుంది కదా, అక్కడనే అన్నదాన ప్రసాదం చేసుకొని ప్రసాదం దగ్గర మేము అక్కడనే తినేసి వచ్చి ఆ ప్రసాదం కానీ అక్కడనే తినేసి వచ్చి మళ్ళీ షాపింగ్ అదంతా చేసుకొని, సో కొంచెం అప్పటికి ఇంకా తినలే అన్నట్టు నీరసంతులు అట్లా అటు ఇటు వేస్తారు. ఎక్కువసేపు కూర్చున్నాం, బాగా కాళ్ళు కూడా అవన్నీ వస్తున్నాయి. నైట్ కూడా బాగా చలి పెట్టింది, రూమ్ లో పడుకోలేదు కాబట్టి ఇబ్బంది అయింది కొంచెం పిల్లలతోటి. కానీ దర్శనం టికెట్లు మాత్రం మస్తు దొరికినాయి, సూపర్. ఇట్లా వెహికల్ ఆపుతుంటే ఎమ్మటే మాకు శివాలయం దొరికినాయి. జస్ట్ 100 మెంబర్స్కే ఉన్నాయన్నారు. అప్పుడు కొంచెం లైన్ లో ఉన్నారు. మేము సడన్గా అక్కడ తిరిగి వెళ్ళేసి వచ్చి తర్వాత తీసుకొని వచ్చినాం. తర్వాత ఇంకా మన ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ దిగినాం ఎక్కడనే. ఇక ఫోటోలు దిగమంటే చూడండి ఎట్లా చేస్తారు. కొంచెం ఫొటోస్ ఏదో బర్ర అయినాయి, ఫొటోస్ మంచిగా రాలేదు. అంకిత్ వాళ్ళ అమ్మమ్మతో ఫోటోలు దిగారు. టోటల్గా మా ఫ్యామిలీ అన్నట్టు, అత్తగారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఫోటో దిగినాము. ఇది వచ్చి మా ఫ్యామిలీ. మళ్ళీ అంకిత్ మంచి స్టిల్స్ 2-3 ఫొటోస్ దిగాడు. వేసుకొని మొత్తానికి అయితే తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది, హ్యాపీగా. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే టికెట్స్ తొందరగా దొరకడం అయితే మాకు మస్తు సంతోషం అనిపించింది. బొమ్మలు అవన్నీ మంచిగా బ్యాగ్ నింపుకొని ఎట్లా పట్టుకొని నడుస్తున్నాయి. రేపు ఇంటర్లేడు ఇక మంచిగా బొమ్మలన్నీ తీసుకొని మంచిగా ఫుల్ హ్యాపీగా బ్యాగ్ పట్టుకొని నడుస్తుంది. బరువు బాగానే ఉంది, పట్టుకుంటుంది మంచిగానే.
మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ కింద జీప్లో కిందికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వెహికల్ దగ్గర పోయినాక మళ్ళీ వంట చేసుకొని కొంచెం తిని అక్కడి నుంచి మళ్ళీ ఇక మార్నింగ్ వరకు బీచ్కి వెళ్దామని చెప్పి బీచ్కి వెళ్ళాము. ఇక బీచ్ అంతా మీకు వీడియో చేసి చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇక్కడ కింద ఇదంతా వంట చేసుకున్నాము. దాన్ని వంట చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యారు అట్లా. ఇక సో ఇలా ఆడుకుంటున్నా అని చెప్పి శ్రీత్ వాళ్ళకి చదువు చెప్తున్నాడు. మా అత్తమ్మ వంట చేస్తుంది. కానీ మనం వండుకొని హోటల్ అయినాకంటే మనం వండుకొని తింటే హెల్త్ మంచిగా ఉంటుంది, మనకు కొంచెం మంచిగా ఉంటుంది కదా. బయట ఎంత తిన్నా కానీ మనకు అంత హెల్త్ పరంగా బాగుండదు. సో అందుకే మంచిగా నేను వండుకొని